పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139. ఈ నెల 7వ తారీఖు రోజున మా తల్లిగారు అనేటువంటి తూము శివమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున బోధన్ పట్టణంలో ప్రధాన కూడలిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిశ్చయించి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి 7వ తారీఖు రాత్రి ఫ్లెక్సీలు పెట్టినాము. ఆ ఫ్లెక్సీలని కొంతమంది తొలగించి రాత్రికి అవన్నీ ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఈ 2 రోజులు మొన్న రాత్రి వర్షం పడింది కావున నిన్న మళ్ళీ అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకొని ఒక 5 చోట్ల ఓపెనింగ్ చేశాము. నాకు ఈ మధ్యాహ్నం దాదాపు 1 గంట సమయంలో సిఐ గారు ఫోన్ చేసి మీరు ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారు అని బెదిరించి మాట్లాడడం జరిగింది. దానికి నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నా సార్, మీతో మాట్లాడతా అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆయన లేడు. తర్వాత ఆయన లేకుండా ఏసీపీ గారిని పంపించారు. ఏసీపీ గారు కూడా అదే ధోరణిలో బెదిరించే ధోరణిలో మాట్లాడి నువ్వు నా టార్గెట్లోకి వచ్చినావు, నీ సంగతి చూస్తా అని బెదిరించడం జరిగింది. ఇట్లానే ఇది నా ఒక్కడి మీద కాదు, బోధన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఎవరైతే స్వచ్ఛందంగా ఏదైనా పనులు చేసుకోవాలంటే ఈ బెదిరింపులు ఎక్కువైపోయి అనేక మంది మీద, మా మైనార్టీ సోదరుల మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులు బనాయించడం జరిగింది. బోధనలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ పోలీసు యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి తొత్తులైపోయి అందరి ఎవరైతే ఎదురుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయనకి వినట్లేదో వాళ్ళని కేసులు బనాయించి అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఇది కూడా నా మీద జరుగుతుంది. ఇది మేము మా సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా చేసుకున్న కార్యక్రమానికి కూడా ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము న్యాయం చేయమని ఏసీపీ గారిని అడిగితే ఆయన ఏసీపీ గారే స్వయంగా నేను టార్గెట్ చేస్తున్నా అని బెదిరించడం ఇది ఎంతో విడ్డూరము. మేము ఇప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్ళి నిజామాబాద్ కలెక్టర్ గారికి, సిపి గారికి కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక వాళ్ళు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలని ఈ పత్రికాముఖంగా ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఈ ప్రోటోకాల్ పాటించడానికి ఇది అధికార కార్యక్రమము, అఫీషియల్ ప్రోగ్రాం కాదు. మా తల్లిగారి పేరు మీద నేను చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకొని ఆమె పేరు మీద సేవ చేయడానికి ముందుకు వచ్చాను. చెప్తాను, దాని మీద ఆ ఫ్లెక్సీ మీద నేను ఏ ఫోటోలు పెట్టుకోవాలా వాళ్ళు నిర్ణయిస్తారా, నేను నిర్ణయించుకోవాలా, మీరు చెప్పాలి. అది నాకు ఎవరి మీద అభిమానం ఉంటే అభిమానుల ఫోటో నేను పెట్టుకుంటాను. రోజు బోధన్ పట్టణంలో మార్కెట్ కమిటీలో ఈరోజు విషయం చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు వెళ్ళి వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ఓపెనింగ్ చేశారు. దాంట్లో ఈ ఫస్ట్ పర్సన్ చైర్పర్సన్ది, మున్సిపల్ చైర్పర్సన్ ఫోటో లేదు. దాంట్లో వాళ్ళు పాటించట్లేదు. అధికార కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ప్రోటోకాల్ పాటించకుండా మా మీద నిందలేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి తయారున్నారు. అధ్యక్షులు కూడా మిమ్మల్ని సంజాయించడం జరిగిందని చెప్పి ఇందాకే ప్రెస్ మీట్ ఇవ్వడం, గతంలో పట్టణ అధ్యక్షులు కూడా మిమ్మల్ని సంజాయించారని చెప్పేసి ఏ విషయంలో? ఫ్లెక్సీల విషయం మీద నన్ను ఎవరు సంజాయించలేదు. రేపు మొన్న మార్చి 7వ తారీఖు ఏదైతే ఎమ్మెల్యే గారి బర్త్డే ఉందో ఆ రోజు మా ఫోటోలు వాళ్ళు వేయలేదు. ఆ బర్త్డే సందర్భంగా ఏదైతే ఫ్లెక్సీలు ముద్రించారో దాంట్లో చైర్పర్సన్ మేడం ఫోటో లేదు. దాని తర్వాత జరిగిన మార్చి 13వ తారీఖు కవిత మేడం బర్త్డే రోజు మేము వేయలేదు. తప్పు వాళ్ళు ముందు చేశారు, మేము చేయలేదు. దీని అంతటికీ కారణం ముందు ఏది చేసినా వాళ్ళు చేస్తున్నారు తప్ప మేము కారణం కాదు దానికి. పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139.